దాసగనుకు అప్పగింత. అదలా జరిగిపోయింది. అయితే తర్వాత దాసగను షిరిడీకి వచ్చాడు. అప్పుడు ఆ శ్రీరామనవమి ఉత్సవాన్ని అతనికి అప్పగించారు. ఆ తర్వాత అతని ఆధ్వర్యంలోనే ఉత్సవం, భజన, కీర్తనలు కొనసాగాయి. అప్పటి నుండి నేటి వరకు శ్రీరామనవమి ఉత్సవాలు భారీగా, అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. అందరికీ అన్న సంతర్పణ చేస్తున్నారు. తక్కువ జాతి వారు కూడా పరిపూర్ణంగా ఆనందిస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవం రోజున సమాధి మందిరం ద్వారం వద్ద మంగళవాద్యాలు మారుమ్రోగుతాయి. సాయినామం ఘోషిస్తుంది, మిన్నంటుతుంది. ఆనందంతో అందరి హృదయాలు నిండిపోతాయి. మసీదును బాగు చేయుట. గోపాల్గుండ్కు ఉర్సు లేదా యాత్ర చేయించాలన్న బుద్ధి కలిగినట్లే మసీదును చక్కగా బాగు చేయించాలన్న సంకల్పం కూడా కలిగింది. అందుకే అతను కావలసిన రాళ్లను సమకూర్చుకున్నాడు. మసీదును బాగు చేయించే కార్యక్రమంలో గోపాల్కు స్థానం లేదేమో, అందుకే అప్పుడది అతని వల్ల జరగలేదు. నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా మసీదును బాగు చేయించాలని బాబా సంకల్పం. కాకాసాహెబ్ దీక్షిత్ మసీదు నేలని బాగుపరచాలని బాబా ఇచ్చ. అందుకని జీర్ణోద్ధార కార్యం ఆలస్యమైంది. మొదట్లో ఎంత ప్రయత్నించినా దీనికోసం బాబా అనుమతి లభించలేదు. వారు అడిగి అడిగి విసుగెత్తిపోయారు. ఆశ వదులుకున్నారు. చివరికి మహల్సాపతి ద్వారా అడిగించారు. అప్పుడు కానీ బాబా తన అనుమతిని ఇవ్వలేదు. రాత్రికి రాత్రి మసీదు నేలనంతా రాళ్లతో పరిచారు. ఆ మర్నాటి నుంచే బాబా మెత్తని గద్దె పైన కూర్చోవడం ప్రారంభించాడు. సభా మంటప నిర్మాణం. 1911లో ఒక సభా మంటపాన్ని నిర్మించారు. కానీ ఆ నిర్మాణం ఎంత కష్టంగా, ప్రచండంగా సాగిందో. ఎంతో క్లేశం అనుభవించారు. అందరూ భయంతో కంపించిపోయారు. ఎంతో ప్రయత్నంతో భక్తులు రాత్రిపూట స్తంభాలను నిలబెడతారు. కానీ మర్నాడు ఉదయం బాబా వాటిని లాగి పెకిలించి వేస్తూ ఉంటాడు. అవకాశం చూసి భక్తులు మరలా వాటిని నిలబెడతారు. అలా వారి శ్రమంతా వ్యర్థమయ్యేది. అందరూ నడుం బిగించి శ్రమించేవారు. రాత్రిని దినంగా భావించి పనిచేసేవారు. తమ హృదయగత కోరికను నెరవేర్చుకోవాలనే వారి తపనంతాను. తాత్యాపై బాబా విజృంభణ. ఒకరోజు బాబాకు మహాకోపం వచ్చేసింది. తాత్యా మెడను పట్టుకున్నాడు ఒక చేత్తో. మరే చేత్తో స్తంభాన్ని పకిలించేందుకు పూనుకున్నాడు. స్తంభాన్ని గట్టిగా కదిపి బాబా దాన్ని వదులు చేశాడు. తర్వాత తాత్యా తలపాగా తీసుకున్నాడు. దానికి అగ్గిపుల్ల అంటించాడు. మండుతున్న ఆ గుడ్డను కోపంతో ఒక గోతిలో విసిరివేశాడు. అప్పుడు బాబా కన్నులు ఎర్రని నిప్పుగోళాలే అయ్యాయి. ఆ స్థితిలో అతని ముఖం వైపు చూసే ధైర్యం ఎవరికుంది? అందరూ భయంతో వణికిపోయారు. అంతలో బాబా తన జోబులో చేయి పెట్టి దానిలో నుండి ₹1 నాణ్యాన్ని పైకి తీశాడు. దాన్ని కూడా ఆ గోతిలో పారవేశాడు. అదే శుభముహూర్తం అన్నట్లు సూచించాడు. తిట్లు, శాపనార్థాలు కురిపించసాగాడు. తాత్యా పై ప్రాణాలు పైనే పోయాయి. భయభ్రాంతుడయ్యాడు. అదొక గడ్డు పరిస్థితి. అందులో తాత్యా చిక్కుకుపోయాడు.